నమస్కారం. నేను సహస్ర. వెల్కమ్ టు ప్లస్ టీవీ. మనతో పాటు ఉన్నారు ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. సో, ఇవాళ మొత్తం దేశం మొత్తం మీద కూడా ఒక విస్తుపోయే నిజం ఒకటి బయటకొచ్చింది. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారు ఒక అనౌన్స్‌మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కారుల విషయంలో ఎవరైతే మోటార్ వెహికల్ అవి తీసుకున్నప్పుడు ఆల్రెడీ పాత కారు అమ్మి కొత్త కారు కొనాలంటే కొత్త కారుకి జీఎస్టీ ఎలాగో కట్టాలి. అయితే కొత్త కారు కొన్న దానికన్నా పాత కారుకి గూడా అమ్మేటప్పుడు దాని మీద కూడా జీఎస్టీ కట్టాలంట. మరి ఈ విషయాలన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు సార్ శ్రీనివాస్ గారున్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. అందరికి నమస్కారం. సార్ జనరల్‌గా ఇప్పుడు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కారు పనికిరాదు. దాన్ని డిమాష్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ చెప్పేసారు. బట్ ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత కారు అమ్ముకునే ఆళ్ళు ఎలాగో దాని మీద ఎంతో కొంత లాభం ఉంటది. లాస్‌కే అమ్ముతారు. 10,00,000 కారు 5,00,000కి అమ్ముతారు. ఆల్రెడీ లాసు. మళ్ళీ పాత కారు మీద మళ్ళీ 18% జీఎస్టీ కట్టాలనే ఒక అనౌన్స్‌మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇది ఎవరికి లాభం? దేశానికా? లేకపోతే కొనుక్కున్న వాళ్ళకా? ఇది టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్ అనుకుంటామండి. ఇవాళ కొత్త కాదు. సామాన్యులు చాలామంది మధ్యతరగతి వాళ్ళు మనకు సంబంధం ఏముంది? ఈ దేశంలో చేస్తుంది. మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కదా అనుకుంటే, అక్కడ ఒకప్పుడు ఇంటలెక్చువల్స్ గానీ, లేదా ఉద్యమకారులు గానీ, సామాజిక సేవ చేసేవాళ్ళు గానీ ఎప్పటి నుంచి చెప్తున్నారు, ఈ దేశం క్రోనిక్ క్యాపిటల్ స్టేట్‌లో బందీ అయిపోతుంది. ఈ దేశాన్ని ప్రస్తుతం అధినేతగా భావిస్తూ ఆయన కనుసన్నల్లో పాలిస్తున్న అదానీ గారి కంపెనీ లాంటి వాళ్ళ చేతుల్లో పడిపోయింది అని చెప్తున్నా ఎక్కువ మంది నమ్మలేదు. దీన్ని ఓవర్‌టేక్ చేయడానికి ఇప్పుడు ఈ దేశంలో మొత్తం కోవిడ్ వచ్చిన తర్వాత ఎలాగ మధ్యతరగతి నడుము ఇరిగిపోయిన పరిస్థితి వస్తే 40,00,000 రూపాయలకి అదానీ గారు అండకోండ అందరూ కలిపి 40,00,000 రూపాయల ఆస్తులు పెరిగిపోయినాయని కొంతమంది చెప్తా ఉంటే నాకు అర్థం కాని పరిస్థితి. ఇవాళ పోనీ తెలుగు వాళ్ళ వర్షానికి వస్తే నేను ఆ టాపిక్ చెప్తానికి ఎందుకు మనం స్పందించలేదనేది ఇంకా చాలా వస్తాయి. ఇవాళ పెన్నా ప్రతాప్ రెడ్డి గారు 6 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్న కెపాసిటీ ఉందని గుజరాత్ అంబుజా చేత బలవంతాన్ని పేక మీద కత్తిపెట్టారు, కొనిపించి పడేశారు, లేదా లాగేసుకున్నారు, ఏదో చేశారు. ఆ గుజరాత్ అంబుజా అదానీ గారు దాన్ని కొనేశారు. ఇవాళ రెండోది ల్యాంకో ప్రాజెక్ట్స్ పవర్ ప్రాజెక్ట్స్ అదానీ గారు లాగేసుకున్నారు. జిఎంఆర్ ఎత్తనా పవర్ ప్రాజెక్ట్ అదానీ గారు లాగేసుకున్నారు. జీవి కృష్ణారెడ్డి గారు, తర్వాత గద్వాల రాజయ్య గారు వాళ్ళ సంబంధించిన జీవికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ మొత్తం అంతా లాగే పేక మీద కత్తి పెట్టారా, బతిమాలారా, బామెలారు, వీళ్ళే కాళ్ళు పట్టుకుని బతిమాలని చెప్పుకుందాం, లేకపోతే ఎలాగన్నా. అదానీ గారు కన్ను పడితే అది అయిపోయింది. ఆఖరి కృష్ణపట్నం పోర్ట్ అండ్ సెజ్ దశాబ్దంన్నర 2 దశాబ్దాల పాటు ఒక స్టేజ్ దాన్ని తీసుకొస్తా ఉంటే 4,000 ఎకరాల పైగా సెజ్ని, దాంతోపాటు కృష్ణపట్నం పోర్ట్ని కూడా అదానీ గారు లాగేశాడు. కుటుంబంలో చిచ్చుపట్టి కూడా లాగేశారు. ఆఖరికి గంగవరం పోర్ట్ అండ్ డివిఎస్ రాజు గారి అంటే సత్యనారాయణ రాజు గారు తోడేళ్ళు గారు దాని గంగవరం పోర్ట్ ద డీపెస్ట్ పోర్ట్ ఇన్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా అనమాట. అది డ్రెడ్జింగ్ అసలు ఆ పోర్ట్ని ఎలా చేశారో అదానీ గారు లాగపడేశారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే 6 ప్రతిష్టాత్మక తెలుగు వ్యాపారవేత్తల పేక మీద కత్తి పెట్టారో లేదా కాళ్ళు పట్టుకున్న ప్రజలకు అర్థమవుతుందండి. అది లాగేస్తే చేతకాని చావచచ్చిన సమాజం నిలబడింది వాళ్ళ. అసలు అదానీ మొత్తం పవర్ ప్లాంట్లు, పంపుడు స్టోరేజ్ తెలంగాణలో 5,000 కోట్లు, అక్కడ 5,000 కోట్లు, 10,000 కోట్లు, 5,000 మెగావాట్లు, ఇష్టం వచ్చినట్టు 15,000 కోట్లు, 50,000 కోట్లు ఇస్తూ ఉంటే కనీసం మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎత్తి మీద 2,50,000 కోట్లు, 2,00,000 కోట్లు ఇలాంటి వాళ్ళకి ఇస్తే నష్టం జరుగుతుందని మొత్తుకొనండే అమెరికాలో కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు మీద చెప్తా ఉంటే ఇక్కడ స్పందించే దమ్మే లేదా? కనీసం రేవంత్ రెడ్డి గారు రద్దు చేశారు. కిక్కురు మన కూడా కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్లో 3 బానిసలా కూర్చున్నారని అనుకుంటున్నారు కొంతమంది. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం తాకట్టు పెడితే వ్యవహరిస్తున్నారు అనుకుంటున్నారు. అలా ఉండబట్టే వాళ్ళ ఈ పరిస్థితి వస్తుందండి. మధ్యతరగతి మనకు సంబంధం అనుకోండి. ఇవాళ నిర్మలా సీతారామన్ గారు పాప్కార్న్ మీద, అంటే చిన్నపిల్లలు పాప్కార్న్ సినిమాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి పాప్కార్న్ కొనుక్కుంటారు. వాళ్ళకు పెద్ద పిల్లలకి అది ఒక ఎంజాయ్మెంట్. మిగతా వాళ్ళు ఏదన్నా చేయొచ్చు కానీ అందులో క్యారమెల్ వేసిన పాప్కార్న్కి 18% అంటే దీనికి 5% అంట. అంటే దాంట్లో పక్కన పెట్టుకోవాలి. అది కూడా కాకుండా మజ్జిగ ప్యాకెట్ మీద పేరు వేసినా లేదా ఇంకోటి ఏమేసినా దానికి ఒక రేటు. అంటే తినే ఆహారం కనీసం ఇన్సూరెన్స్ కట్టుకుంటే దాని మీద జీఎస్టీ. కోవిడ్ అప్పుడు నేను 4 మాస్కులు కొని పెట్టి శానిటైజర్ పెడితే దాని మీద జనం చచ్చిపోతుంటే కొనడం మీద కూడా దాని మీద వేసుకుని వజ్రాల మీద దాని మీద 0.5%, 0.2% కూడా లేదండి అప్పుడు. ఇది గౌరవ అదానీ గారి ప్రభుత్వం చేస్తున్న చర్య. అదానీ గారు కంపెనీ ప్రభుత్వం దీన్ని కవర్ చేయడానికి మతం అని తీసుకొస్తారు. హిందూ మతం మతం వాళ్ళు కాపీరైట్ అండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ అదానీ గారి దగ్గర లేదా కొన్ని వర్గాల చేతిలో ఉందా హిందూ మతం? గొప్ప హిందూ మతం ఇది ప్రపంచంలో గొప్ప జీవన విధానంగా భావిస్తాం. అది అయిపోయింది. ఇవాళ ఈ నిర్మలా సీతారామన్ గారు ఇలా ప్రతిపాదించారు కానీ మన మతాన్ని కాపాడకుండా, మతానికి దీనికి సంబంధం ఏందండి? నాకు అర్థం కాదు. ఇవాళ నేను ఒకటి చెప్తున్నాను, అంటే మీ ఇందాక చెప్పినట్టు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే
ఒక కారు 11 లక్షల రూపాయలు పెట్టుకొని ఒక 10-15 ఏళ్ళు చేసిన తర్వాత నన్ను రివాల్యూషన్ చేసుకోవచ్చు. ఆ కార్ని సామాన్యులండి చాలామందికి మధ్యతరగతి వాళ్ళకే కల అది కారు. అవును. నమ్మండి. భార్య బిడ్డలనో లేకపోతే అన్నదమ్ములను కూర్చోబెట్టుకుని ఆ కార్లో కూర్చుని అంటే ఒకటేంటంటే బైక్ మీద వెళ్తే కొంతమంది క్రేజీగా ఉండొచ్చు, కానీ సేఫ్టీ కూడా ఇవాళ పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఆ కార్ అనేది ఒక పిల్లల్ని పైకి తీసుకురావడానికి తను జీవితంలో ఒక కుర్రోళ్ళు చాలామంది పైకి వెళ్ళి కూర్చుని ఒక ఇల్లు, ఒక కారు ఇలా కల అండి. ఒక పెద్ద కళలో అంత గోల్ కాకపోవచ్చు, కానీ కళ భాగం అది. అలాంటి వీళ్ళు ఏం చేస్తారు, ₹1,00,000 గీసి బేరాడుకుంటారు క్షేత్రకు వచ్చిన తర్వాత. ఆ 10 లక్షల రూపాయల 11 లక్షల రూపాయల కార్ని ₹1,00,000 అంత బేరం ఆడుకుని కొనుక్కుంటారు ఎప్పుడు 10 కొనుక్కుంటే ఆ 10 లక్షల మీద నష్టానికి అమ్ముతున్న వాడికి ₹1,80,000 ట్యాక్స్ కట్టాలి. మళ్ళీ దాని మీద సెస్ కూడా వేస్తుంది వీడు. అంటే ₹1,00,000 కారు వీళ్ళకి అమ్మితే 2 లక్షలు అమ్మినోడు ట్యాక్స్ కట్టాలన్నమాట. అంటే వీళ్ళకి అమ్మితే ఇంకో 1,00,000 ఎక్స్ట్రా జేబులో చేసి కట్టాలి, వీళ్ళకి దానం ఇచ్చినట్టుగా. ఏందండి ఇది? ఇంత దారుణంగా ఆ ప్రతిపాదనలు వస్తూ ఉంటే కనీసం స్పందించలేని సమాజం పొద్దున్న లేస్తే మంచు మోహన్ బాబు గారి ఇంట్లో చిచ్చు కమాన్ గుడ్ ఈవినింగ్ ఇవాళ చర్చా వేదిక అంటే ఏందండి నాకు అర్థం కాదు. లేకపోతే ఇది సమాజానికి అవసరం విషయాలు ఏదేది రాజ్ తరుణ్ గారి ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఇక దాని వెరీ గుడ్ ఈవినింగ్ వారాల తరబడి చర్చలు, ట్విస్ట్ కొత్త కోణం, గుడ్డు కోణం. నాకు అర్థం కావట్లేదండి. ఆ తర్వాత ఆ దువ్వాడ శ్రీనివాసం గారు ఎవరికి కావాలండి, ఆయన సెలబ్రిటీ కానీ వార్తేయండి. వారాల తరబడి నడిపించడం పెద్ద పెద్ద టాప్ ఛానల్స్లో కూడా వాళ్ళందరూ ఇంటర్వ్యూలు ఒక రోజు ఏందండి ఇది నాకు అర్థం కాదు. ఇప్పుడు జనాల తప్పు కూడా సార్ అవే చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూపించబట్టే నేను చెప్తున్నాను కాదు. ఎస్ వాళ్ళు కొంత తప్పు ఉండొచ్చు. ఒక ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తుంటే అది చూడట్లేరు, ఆ చెత్త న్యూస్ పెడుతుంటే దానికి విపరీతమైన న్యూస్ వస్తుంటే జనాలు అవే చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇంకా అలా మారిపోయింది ఒక చైన్ సిస్టమ్. మీరు ఇప్పుడు ఇత్తు ముందా చెట్టు ముందా అన్నట్టు, గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు, అంటే బాధ్యత ఎవరికైనా ఉండొచ్చు, కానీ నేను చెప్తా ఉన్నాను రేపు పొద్దున్న భావితరాలు దెబ్బతినే సూచనలు కనబడుతున్నాయి. ఇవాళ ఇది ఇంతటితో ఆగదు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు మనకేంటి సంబంధంగా తీసుకోండి, ఫోన్ తీసుకోండి. ఉత్తర భారత జనతా పార్టీ ఆదాని గారి చేతిలోకి దేశం వెళ్ళిపోతుంటే, చిక్కుపోయి విలువలాడుతుంటే ఇవాళ స్పందించకపోతే ఎలాగండి? మాట్లాడితే కులాన్ని మతాన్ని ఉప ప్రాంతాన్ని రెచ్చగొడదాన్ని చూస్తున్నారు. ఈ రాజకీయ నాయకులందరినీ వీళ్ళ లొసుకులు అడ్డం పెట్టుకుని వీళ్ళని కేసులని పెట్టి నానా ఇబ్బంది పెట్టి వీళ్ళు కిక్కును మనకుండా చేసే పరిస్థితి తీసుకొస్తున్నారా? ఎక్కడికి వెళ్ళిపోయారు మాయావతి గారు? లోపాలు ఉండొచ్చు. అలా దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ పరిస్థితి సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుందండి. ముగ్గురు నాయకులు పహిమాం అంటే వెళ్ళి ఢిల్లీ పాఠశాల కాళ్ళు పట్టుకుంటుంటే సిగ్గుతో తల కొట్టుకోవాలండి అక్కడ ప్రజలు. 100 సంవత్సరాల చరిత్ర, ఎలాంటి చరిత్ర తెలుగు జాతి వాళ్ళ కనీసం తెలంగాణ ప్రాంతంలో ఇవాళ కేటీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, వీరభద్రం గారు కానీ, చాడ వెంకటరెడ్డి గారు కానీ, ప్రవీణ్ గారు కానీ ఎంతో కొంతమంది గట్టిగా నిలబడున్నారు. కానీ మిగతా వాళ్ళు పహిమాం అంటున్నారు. 8 సీట్లు ఇచ్చారు. ఎక్కడ తెలుగు జాతి అండి? తెలుసా మీకు? 8 రాష్ట్రాలను పరిపాలించిన చరిత్ర ఉంది. 8 రాష్ట్రాలను ఈ దేశంలో. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కింద తెలంగాణ నుంచి వెళ్ళిన మారుతిరావు గారు ముఖ్యమంత్రి చేశారు. మధ్యప్రదేశ్కి వెళ్ళిన, సెంట్రల్ ప్రావిన్స్కి వెళ్ళిన రాఘవేంద్ర గారు ముఖ్యమంత్రిగా చేశారు. అక్కడ మన ఒరిస్సాకి పర్లాంకిరెడ్డి రాజా గారు ముఖ్యమంత్రిగా చేశారు. కర్ణాటకకి చెంగలరెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు, మొదటి ముఖ్యమంత్రి దేశం. తర్వాత పాండిచ్చేరి రాష్ట్ర దానికి సుబ్బారెడ్డి గారు వైద్యలింగం అని పేరు కూడా తెలుగానండి, ఆయన ముఖ్యమంత్రి చేశారు. తమిళనాడుకి దక్షిణామూర్తి గారిని ఇప్పుడు స్టాలిన్ గారు నాన్నగారు, కరుణానిధి దగ్గర అసలు పేరు దక్షిణామూర్తి, అంటే మతాన్ని ప్రతిబంధిస్తుందని అని మార్చుకుని కరుణానిధి దగ్గర పెట్టుకున్నారు. స్టాలిన్ తెలుగు బిడ్డ, స్టాలిన్ గారు తెలుగు బిడ్డ. 3 రాష్ట్రాలు తెలుగు ముఖ్యమంత్రులు ఉన్నారు. మొన్నటి వరకు పాండిచ్చేరి కూడా చేశారు. అలాంటి తెలుగు జాతి ఒక అవమానభారంతో తెలంగాణ సాయుధ పోరాటం, శ్రీకాకుళం సాయుధ పోరాటం, కానీ మిగతాది ఎలాంటి ఉద్యమాలు జరిగినాయి ఇక్కడ? ఇవాళ తీసుకెళ్లి ఢిల్లీ పాఠశాల దగ్గర, రాణి సాహెబాల దగ్గర తలకాయ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుంది. దయచేసి గమనించండి. ఇవాళ మనకేంటి అనుకోవద్దు, మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళ ఇబ్బంది జరుగుతుంది, సామాన్యులకు ఇబ్బంది జరుగుతుంది, లేకపోతే ఇంకోళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. మొన్నటి వరకు వాళ్ళే కదా మధు గారో, లేకపోతే గంధి మల్లికార్జునరావు గారో, జీవి కృష్ణారెడ్డి గారో, లేకపోతే విశ్వేశ్వరరావు గారో, రాజు గారో మనకేంటి అనుకున్నారు. అందరికీ వస్తుంది. దయచేసి ఇప్పటికన్నా మీ దగ్గర సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో ఈ కొన్న కారుని మనం ఇది ఒకటే కాదు, ఇంకా 50 కార్యక్రమాలు పెట్టారు ఆవిడ, అన్నీ వస్తాయి. ఈ కార్యక్రమంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అంటే చాలా మంది కారు కొనుక్కోవడం అమ్ముకోవడం జరుగుతుంది. దానివల్ల ఆటోమొబైల్ సెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది, పొల్యూషన్ ఇబ్బంది. ఇది కంట్రోల్ చేయాలంటే, దాన్ని కంట్రోల్ చేయాలంటే అట్లీస్ట్ నయమే. మీరు ఇంకా ఉత్తర భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మీ మాట విన్నారంటే నిలవశతంగా పిలుస్తారు. ఇలాంటి వాట్సాప్ యూనివర్సిటీలు తయారు చేశారు, 100 వస్తుంది. మీరు అడుగుతాను అనుకోండి, ఐఎమ్ నాట్ రిపీటింగ్ టు యూ అదర్వే. ఇవాళ ఇది కాదండి సిచ్యుయేషన్. కార్లు పెంచడానికి ఇది పాత కార్లు యొక్క
దాన్ని ఏమంటారంటే పాత కార్ల యొక్క అమ్మకాన్ని తగ్గించడానికి, ఉమ్, కొత్త కార్ల విక్రయాన్ని పెంచడానికి అనుకోవాలి. అంతేగాని ఉమ్, ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలి. లేదండి ఇది మంచి పద్ధతి కాదు. మీరు సామాన్య ఈ దేశం యూ కెనాట్ కంపేర్ విత్ బ్రిటనో లేదంటే సింగపూర్తో కంపేర్ చేయలేము. సింగపూర్లో నేను చాలాసార్లు వెళ్ళాను. ఉమ్. సింగపూర్లో అండి మీరు కారు కొనుక్కున్నారు 300% ట్యాక్స్ ఎక్కువ. అవును. అంటే ఇవాళ మీరు ఒక మారుతి స్విఫ్ట్ కారు కొనుక్కున్నారు అనుకోండి 10 లక్షలు అనుకోండి, అక్కడ అది సేమ్ స్విఫ్ట్ కారు 30 లక్షలు అవును, 3 రెట్లు ఎక్కువ ఉంది. ఉంది. దుబాయ్లో కూడా అంతే ఉంది. అది దుబాయ్లో అంటే వేరు. దీంట్లో ఇంకోటి ఉంది. మీరు కొనుక్కోగానే మీరు కారు కొనుక్కుంటే అది మీరు ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకోవాలి. ఉమ్, తెలియదు విషయం, ఇంట్లో పెట్టుకోవాలి. ఉమ్, రోడ్ల మీదకి రావాలంటే రోడ్డు పర్మిట్ అంటే ఈ ఈ ఈ 5 ఏళ్లకి మీరు కారు వాడుకోవడానికి పర్మిట్ కొనాలి. పర్మిట్ ఇంకో 30 ఇంతకు తలపించిపోద్ది. 5 ఏళ్లకి మీకు అర్థం, కారు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోమన్నారు. అదేంటంటే రోడ్డు మీదకి వస్తే వేరే, ఉమ్, ఆ రోడ్డు మీద వెళ్ళడానికి లేదు, కొనుక్కుంటాం. ఆక్షన్ అంటే ఇన్ని కారు ఆ కారు కనుక ఎక్స్పైర్ అయిపోతే అప్పుడు ఆక్షన్ ఇస్తారు. అప్పుడు మీరు 30 లక్షలు కొంటారు, 50 లక్షలు కొన్నారు, మీకు కారు పెట్టుకోవడానికి. అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంకరేజ్ చేయడానికి చేస్తున్నారు. ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని చంపేస్తున్నారు కదా. అవును. రైలుని తీసేసి మధ్యతరగతి వాళ్ళకి, ఎగువ మధ్యతరగతి వాళ్ళకి ఇవాళ అందరు రైలు తీసేసి వందే భారత్ అని ఏదో అసలు ప్రపంచం ఈయనే మొదలుపెట్టినట్టు నాకు అర్థమే కాదండి. రైలు ఆధునీకరణ అవసరం. ఆయన లక్నోకి వేసుకున్న తర్వాత 3 సంవత్సరాలకి తెలుగునాట హైదరాబాద్కి వెళ్ళి విశాఖపట్నం కూడా ట్రైన్ వేశారు. దానికోసం చేసిన అడావుడి భూభాంతం దద్దరిల్లిపోయాయండి. అసలు పాలు ఒక ఎన్ని ట్యాంకర్లు పాలు, కొబ్బరికాయలు కొడతాలు, రైలు 6 చోట్ల ఆగేది, 50 చోట్ల పూజలు చేశారు. ఏదో భారతదేశానికి అది ఇచ్చినట్టు నాకు అర్థం కాదు. అదేమో అమరావతి నుంచి గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చే 4 గంటల 5 గంటల్లో వస్తే చిల్లర 5 నిమిషాల తేడాతో ఇంకో ట్రైన్ వస్తుంది. పైగా ఇది మోడీ గారి ట్రైన్, అన్ని ట్రైన్లు పక్క దోసేస్తారు. ఉమ్, దీని రేట్లు ఎన్ని 26 రైల్వే స్టేషన్లు ఎత్తేసారు సౌత్ సెంట్రల్ రైలు. ఇంతకుముందు సామాన్యులకు రద్దు చేసేస్తున్నారు. ఇది రేపొద్దున అంబానీ గారికో అదానీ గారికో అప్పచెప్పడానికి గుజరాతీ వ్యాపారులు, మారవాడి వ్యాపారులు అని ఒక ఆరోపణలు ఉన్నాయి. ఆపరేటివ్స్ టు డెఫినిషన్ ఉమ్, ఏం జరుగుతుందండి? అందుకని మీకు రేపొద్దున దీనికోసం కనుక మనం ఓకే అనుకుంటే ప్రతిదీ ఉంచరండి. ఉమ్, ఆఖరికి ఆల్రెడీ అనేక పోర్టులు జాతీయం చేశారు, ఉమ్, ఎయిర్పోర్ట్లు అలా జాతీయం చేశారు. దాన్ని వాళ్ళ అదానీ గారు జాతీయం చేస్తున్నారు, అదానీ గారు చేస్తున్నారు. అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్, మీరు స్పందించండి. ఇవాళ డెఫినెట్గా కేంద్రం చేస్తున్న దుర్మార్గం విషయాల మీద ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకి చేసిన హామీలు అమలు చేయకుండా మొత్తం గుజరాత్కి మీద తరలించుకెళ్ళిపోతుండే. కనీసం స్పందించండి. ఇవాళ మిత్రులు పెద్దలు ఉన్నారు, లక్ష్మణ్ గారు, కృష్ణ రెడ్డి గారు లాంటి బీజేపీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనీసం స్పందించాలి. వాళ్ళకి ప్రేమ ఉంది ఈ ప్రాంతం పట్ల, వాళ్ళకి తెలిసి అన్యాయం జరుగుతుంది తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి. దే షుడ్ కమ్ అవుట్ అండి విత్ డ్యూ రెస్పెక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సో సార్ చెప్పినట్టుగా, సో ఒక్కసారి మన దేశం ఆదాని చేతిలోకి వెళ్ళిపోయిందంటే ఎవరు కూడా ఆపలేరు. సో ఏదైతే నిర్మలా సీతారామన్ గారు చెప్పారో దాని మీద రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. సో మరింత సేల్స్ పెంచడానికి, కొత్త కార్ల సేల్స్ పెంచడానికి ఈ విధంగా చేస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చచ్చిపోతుంది, మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేటీకరణ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఇదంతా భారతదేశం మొత్తం కూడా ఆ గుజరాతీ కుటుంబాలకి వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ చేతుల్లోనే వెళ్ళిపోతుంది తప్ప మనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండదని కూడా అర్థమవుతుంది. ఇంతకు మీరేమనుకుంటున్నారు ఈ విషయం పైన కింద కామెంట్ చేయండి. మరో సబ్జెక్ట్తో మళ్ళీ కలుస్తాను. చూస్తున్నాను ప్లస్ టీవీ. థ్యాంక్ యూ.